సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. భక్తిహీనులకి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల, ఇది అండర్లైన్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి. నీతిమంతుల సంతానము విడిపింపబడును. చబల కొట్టండి గట్టిగా, శక్తితో కొట్టండి, గట్టిగా కొట్టండి, కొట్టి గట్టిగా కొట్టు. ఇది కూడా రావట్లేదు. నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. నీతిమంతుల సంతానం విడిపించబడును. కొంతమంది దేవుడు మమ్మల్ని విడిపించలేదు, దేవుడు మమ్మల్ని తప్పించలేదు, దేవుడు మమ్మల్ని, ఇది వస్తుందా చెక్ చేయండి, ఇది ఇందాక నా చెవులు బయలిపోయినాడు కూర్చుంటే, ఇప్పుడేమో నాకు వినబట్టలేదు. వినండి బాగా వినండి. నన్ను విడిపించలేదు, నన్ను తప్పించలేదు, నన్ను కాపాడలేదు అనే ముందు మనం నీతిమంతులమా కాదా అనేది ముందు మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం నీతిమంతులైతే విడిపించబడతాం. మన సంతానం, మన వంశం తప్పించబడి విడిపించబడతాం. ఈ విషయంలో మనం గమనించి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వెంటనే విడిపించాల. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి వెంటనే విడిపించాల. 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు కొలిమి కింద, కాడి కింద విడిపించబడకుండా బానిసలుగా ఉన్నారు. వెంటనే విడిపించలేదు వాళ్ళని. ఫరో హృదయాన్ని కఠినపరచి మోషే దేవుడి ద్వారా అక్కడికి వెళ్ళినా వెంటనే విడిపించలేదు. వెంటనే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని బయటికి రాలేదు. మోషే దేవుడు పంపించినప్పుడు కూడా, ఫరోకి చెప్పినప్పుడు కూడా తెగుళ్ళన్నీ రప్పించినా కానీ ఫరో హృదయం కఠినపరచబడిపోయింది, బయటికి విడిచిపెట్ల. దేవుడే కఠినపరిచాడని రాసింది. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురావడానికి కోసం, ఐగుప్తు నుండి ఈ ప్రజలు కొలిమి కింద నుండి బయటికి తప్పించడానికి కొరకు వెంటనే తీసుకొని రాలేదు. ఎందుకు అలా చేశాడు దేవుడు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకు అలా చేశాడు దేవుడు? ఎందుకు అలా చేశాడంటే మనం బైబిల్లో గమనించి చూస్తే, మనము నిర్గమకాండం 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 23వ వచనం. నేను నీ పేరట
మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి ఫరో యొద్దకు వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. బాగా మళ్ళీ చదువు, మళ్ళీ స్టార్టింగ్. నేను నీ పేరట మాటలాడుటకు నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి ఫరో యొద్దకు వచ్చినప్పటి నుంచి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నువ్వు విడిపింపను లేదు. నువ్వు కూడా విడిపించలేదు. మోషే అని చెప్తున్నాడు. నువ్వు కూడా విడిపించలా. నువ్వు కూడా వాళ్ళని విడిపించలేదు. ఎందుకు విడిపించలేదు? నీతిమంతుల వంశాన్ని నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ ఎందుకు లేట్ చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు? నువ్వు విడిపించలేదయ్యా అని మోషే దేవుడితో అంటున్నాడు. ఎందుకు విడిపించలేదు అంటే 6వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనంలో అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నిశ్చయముగా నీవు చూచెదవు. ఫరోకి నేను చేయబోయేది నీవు నిశ్చయముగా చూచెదవు. నీవు నిశ్చయముగా చూస్తావు. బలమైన నీ హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ఫరోకి నేను ఏం చేయబోతున్నాను నువ్వు చూస్తావు. ఆ తర్వాత నేను విడిపిస్తా. శత్రువైన ఫరో, దేవుని ప్రజలకి వ్యతిరేకంగా లేచిన శత్రువులకి నేను ఏం చేయబోతున్నాను చూస్తావు. ఆ తర్వాత నేను విడిపిస్తా. నేను వాళ్ళకి ఏం చేయబోతున్నాను చూస్తావు, అప్పుడు నేను తర్వాత విడిపిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కానీ నీ కుటుంబానికి కానీ శత్రువుగా లేచిన వాని పక్షాన దేవుడు ఒక కార్యాన్ని చేసి, దేవుడు నీ పక్షాన కార్యం చేసి వాళ్ళకి ఏం చేయబోతున్నాడో నీకు చూపించి ఆ తర్వాత నిన్ను విడిపిస్తా. నేను చెప్పేదో గట్టిగా చెప్పండి. మిమ్మల్ని విడిపిస్తా. ఫరోకి నేనేం చేయబోతున్నాను నువ్వు చూస్తావు. నేను మిమ్మల్ని విడిపించడానికి ఆలస్యం చేయడానికి కారణం ఇవి జరగాల. శత్రువుకి నేనేం చేయబోతున్నాడో తెలియాల. ఆ తర్వాత నేను చేస్తా. దేవుడు అంటున్నాడు నేను చేస్తాను. ఆలస్యమైందని మీరేం బాధపడద్దు. మీరు నీతిమంతుల కుటుంబాలే అయితే నీ శత్రువుకి ఏం చేయబోతున్నాడో దేవుడు నీకు చూపించబోతున్నాడు. నిశ్చయముగా చేయబోతున్నాడు ఆయన. శత్రువుని మట్టి తినిపిస్తాడు. నిశ్చయముగా చేస్తాడు. ఏమి చేసిన తర్వాత మనల్ని విడిపిస్తాడు. కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. ఇశ్రాయేలీల పరిస్థితుల్లో నుంచి మన జీవితాన్ని గురించి ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఇశ్రాయేలీలు చేసిన దాన్ని గురించి మనం తెలుసుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళదాం. ఇశ్రాయేలీలకి ఏం చేశాడో ముందు వాళ్ళని విడిపించేదానికి ముందు ఆ కార్యాలు ఏంటో మనం ఈరోజు ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. ఒకటి, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే అక్కడ రాసింది మొదటి పాయింట్. మిమ్మును నాకు ప్రజలునుగా చేసుకొని, మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుని మీకు దేవుడనై ఉందును. మీకు నేను దేవుడై ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. మీరు తెలుసుకోవాలి, నేనే మిమ్మల్ని విడిపిస్తానన్న సంగతి ముందు తెలుసుకుంటే
మిమ్మల్ని నేను విడిపించగలను, నా కాడి కింద నుంచి విడిపించగలిగిన దేవుణ్ణని మీరు ముందు తెలుసుకోవాలా. విడిపించే ముందు ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తెలుసుకోవాలి, నేను విడిపిస్తాను అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. నేనే దేవుణ్ణని తెలుసుకోవాలి, నేను విడిపించే దేవుణ్ణని తెలుసుకోవాలి. నేను మీకు దేవుణ్ణి ఉన్నానని, మిమ్మల్ని విడిపించగలనని, నేను మిమ్మల్ని విడిపించే వ్యక్తినని మీరు తెలుసుకోవాలి ముందన్నాడు. చాలామందికి మీరున్న సమస్యల్లో నుంచి విడిపించగలిగిన వాడు సజీవుడైన మనం ఆరాధిస్తున్న దేవుడని చాలామందికి తెలియదు. ఆయన విడిపిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, నిశ్చయంగా విడిపిస్తాడు. ఆయన విడిపించడానికే ఆయన విడిపిస్తాడని తెలుసుకోవాలి మనం. అపోస్తలుడు పౌలు అంటాడు, చాలా చక్కటి మాట రాశాడు అపోస్తలుడు పౌలు. ఏమని రాశాడంటే, చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాను గాని, నేను నమ్మిన వానిని ఎరుగుదును, నేను నమ్మిన వాడు నాకు తెలుసు. ఆమేన్. నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు. చదువు. నేను ఆయనకు అప్పగించిన దానిని, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముచున్నాను. మీరు ఆయన ఎవరో తెలియకుండా మిమ్మల్ని ఎందుకు విడిపిస్తాడు? ఆయన ఎవరో మీకు తెలియకుండా మిమ్మల్ని ఎట్లా విడిపిస్తాడు? ముందు ఆయన ఎవరో తెలుసుకోవాలి మీరు. ఆయన ఎవరో తెలుసుకోవాలి మీరు. దేవుడే చెప్తున్నాడు, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నేను ఎరిగినవాడు, నేను నమ్మినవాడు నాకు తెలుసు. నేను నమ్మిన వ్యక్తి నాకు తెలుసు. ఒక మాటలో, ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను ఇదిగో ఈ చేతితో ముట్టుకున్నా అన్నాడు. ఏది చూశానో అది కూడా నేను రెఫరెన్స్. నేను ఏది చూచితినో, ఏ దానిని నేను ముట్టుకున్నానో, ఏదైతే నేను గ్రహించానో అదే మీకు ప్రకటిస్తున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు. నేను ముట్టుకున్నా, తాకి చూశాను అన్నాడు. నేను తాకాను, చూశాను, తాకాను. అపోస్తలుడైన పౌలు అంటాడు. ఎవరైనా చదవండి, పర్వాలేదు. మేమేది వింటిమో, రెఫరెన్స్ యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. ఏముంది? మేం ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, కన్నులారా మేము చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని ఏది మా చేతితో తాకిందో అది మీకు అది మీకు చెప్తున్నాం అన్నాడు. మనల్ని ఆయన విడిపించేవాడని నాకు తెలుసు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నాకు తెలుసు ఆయన. దేవుడు కూడా చెప్తున్నాడు, నేను ఎవరో తెలుసుకున్న తర్వాత నేను వాళ్ళని విడిపిస్తాను. మిమ్మల్ని నేను విడిపిస్తాను, వాళ్ళు నేను గురించి తెలుసుకున్న తర్వాత నేను విడిపిస్తా. తెలుసుకున్న తర్వాత నేను విడిపిస్తాను, నిశ్చయంగా విడిపిస్తా. నన్ను తెలుసుకున్న తర్వాత విడిపిస్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు యేసయ్య ఎవరో తెలుసా? నేను మరణించి తిని గాని యుగ యుగములు మీతోనే ఉన్నాను. ఆయన ఉన్నవాడు అనువాడు, సజీవుడై ఉన్నవాడు. ఆయన సజీవుడు, మనతో ఉన్నవాడు, యుగ యుగములు మనతో ఉన్నవాడు. నేను ఉన్నవాడని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు. నీకు తెలుసా?
నువ్వు నీతివంతుల వంశం అయితే నిన్ను విడిపిస్తాడన్న సంగతి నీకు తెలుసా? నీకు తెలిస్తే ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. నువ్వు తెలుసుకున్న దాకా నిన్ను విడిపిడు. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలి ముందు అన్నాడు. నేను విడిపించగలను తెలుసుకోవాలన్నాడు. వాడు తెలుసుకుంటే నేను విడిపిస్తా అన్నాడు. వాళ్ళు తెలుసుకోవాలి అన్నాడు. చక్కగా రాసి తేట తెల్లగా నేను దేవుడిని వాళ్ళు తెలుసుకోవాలా, నేను విడిపించగలను వాళ్ళు తెలుసుకోవాలి. ఫరో కబంధ హస్తాలలో నుంచి, చీకటి నుండి, బానిసత్వం నుండి, పాపము నుండి, చీకటి నుండి నేను విడిపించగలను అని వాళ్ళు తెలుసుకోవాలి అన్నాడు. మనం తెలుసుకోకుండా ఆయన మనల్ని విడిపించాడు. మనం నమ్మాలా ఆయన మనల్ని విడిపిస్తాడని. నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లల్ని, నీ వంశాన్ని ఆయన ఈ పాపపు లోకము నుండి విడుదల దయచేసి విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. నన్ను విడిపించగలిగిన వాడు నాకు తెలుసు. నన్ను ఆయన విడిపిస్తాడు. నన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు. నువ్వు నోటితో ఒప్పుకుంటే, నువ్వు ఆయన్ని నమ్మితే నిశ్చయముగా నిన్ను ఆయన విడిపిస్తాడు. నిశ్చయముగా నిన్ను ఆయన విడిపిస్తాడని మాటిచ్చాడు. నీతిమంతుల వంశాన్ని నేను విడిపించదును. అందరి నోళ్ళు తెచ్చి చెప్పండి పెద్దగా. ఎట చెప్పారంటే, గాలికి కానీ బెలూను కానీ హోలు పడితే అని పోతుంది సౌండ్. అట్టుంది. మీరు అట్ట చెప్తున్నారు. అది గాలి పోయినప్పుడు వస్తుంది సౌండ్. అట్టుంది. పెద్దగా చెప్పండి గట్టిగా. మీ మీద మీకే నమ్మకంలా నీతిమంతులని. పెద్దగా చెప్పండి. నీతిమంతుల వంశాన్ని నేను విడిపిస్తాను. ఇప్పుడు చెప్పండి. నీతిమంతుడైన నన్ను దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ముందు ఆయన నమ్మాలా. ఆయన విడిపిస్తాడని నువ్వు ముందు నమ్మాలా. ఆయన విడిపిస్తాడని నువ్వు నమ్మితే ఆయన నిన్ను విడిపిస్తాడు. నిశ్చయముగా విడిపిస్తాడు. రెండవదిగా నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? అస్సలు ఎవడయా యెహోవా? ఎవడు యెహోవా? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. నేను వాళ్ళను పోనీయనంటే పోనివ్వను. ఫరో అంటున్నాడు. అసలు యెహోవా ఎవరాయా? ఎవరాయన దేవుడు? నేను పంపించాలా? ఆయన పేరు చెప్తే నేను పంపించాలా? అసలు ఆయన ఎవరు? ఆయన ఎవరాయా? అసలు ఎవరాయన? రెండోది ఏంటో తెలుసా? మొట్టమొదటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎవరో తెలుసుకోవాలా. రెండవది యెహోవా ఎవరన్న వాడు కూడా తెలుసుకోవాలా. మీకు అక్కడ కూడా బతికిలేరు. మీరు సచ్చున్నారు. మీరు చెప్పండి. రావాలి, గుండెల్లోంచి రావాలా ఆ మంట. యెహోవా ఎవడంటాడా? వాడు యేసుప్రభు ఎవడంటాడా? యేసుప్రభు దేవుడు కదా అంటాడా? వాడు తెలుసుకోవాలి. ఇప్పుడు
యేసుప్రభు పక్షాన వ్యతిరేకంగా లేచిన వాళ్ళు తెలుసుకోవాలి యేసుప్రభే దేవుడని. ఎవడా యెహోవా ఎవరైనా నేను విడిపించాలా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ఫరో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన విడిపించే దేవుడని వాళ్ళు తెలుసుకోవాలా. ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఫరో కూడా తెలుసుకోవాలి. ఫరో కూడా తెలుసుకోవాలి. ఫరో కూడా ఎవరో, ఈ దేవుడు ఎవరో, ఈయన ఎవరో, సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, ఇశ్రాయేల్ పక్షాన నీతిమంతుల పక్షాన ఉండే దేవుడు ఎవరో ఫరో కూడా తెలుసుకోవాలా. ఫరో కూడా తెలుసుకున్నదాకా ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకోపోడు. ఇశ్రాయేల్ ప్రజలు కొద్ది రోజుల్లోనే కానాన్ దేశానికి వెళ్ళిపోవచ్చు ప్రయాణం చేసి. వాళ్ళని 40 సంవత్సరాలు నడిపించాడు. ఈయన పోషించే దేవుడని తెలుసుకోవాలని, దాహాన్ని తీర్చగలిగిన దేవుడని తెలుసుకోవాలని, దేవదూతలు తినే ఆహారాన్ని కుమ్మరించగలడని 40 సంవత్సరాలైనా ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యములో కూడా పోషించగలిగిన వాడని వాడు తెలుసుకోవాలి. ఫరో ఎవడా దేవుడు? ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు నోటికి వచ్చేట్టు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. యేసయ్యను నోటికి వచ్చేట్టు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళందరూ తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ప్రభుత్వాలైనా, అధికారులైనా, ఉన్నవైనా, రాబోనవైనా, ఎవడైనా సరే మనం ఆరాధిస్తున్న దేవుడే సజీవుడని వాడు తెలుసుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. ఫరోకి నిద్ర పట్టనీయకుండా చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎన్ని చట్టాలైనా రాని, క్రైస్తవులకి ఎన్ని విరోధంగా లేని, ఎటువంటి చట్టాలైనా రాని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా చెప్పగట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ఆమేన్. మన దేవుడు ప్రతి ఒక్కరికి తెలిసేటట్లుగా చేస్తాడు. సింహాసనాన్ని తలకిందులు చేస్తాడు. గర్వంతో విర్రవెక్కుతున్న వాళ్ళు సింహాసనాన్ని మట్టి తినిపిస్తాడు. ఎర్ర సముద్రంలో జల సమాధి చేశాడు. ఎవరా యెహోవా అన్నోణ్ణి. నీతిమంతుల వంశాన్ని విడిపించే దేవుడు మన దేవుడు. మనలో ఏం కోరుకుంటున్నాడు? నీతిగా బ్రతకమని కోరుకుంటాడు. అంతకంటే ఇంకేమీ కోరుకోవట్లే. తలకిందులుగా ఏలాడమని లేదు, అర్థమైంది, ఎగిరి గంటలు కొట్టమని లేదు. భక్తునికి అనుసంతానం కలిగించినది అగరబత్తిలు వెలిగించి కాల్చుకొని ఆ పొగకి రోగాలు తెచ్చుకోమని చెప్పలేదు. అలా చెప్పలేదు మన దేవుడు. మన దేవుడు సజీవుడు. ఎవడైనా సరే తెలుసుకోవాలా. ఇనప కొలిమిలో ఎందుకు పెట్టాడు అనుకుంటున్నావు? నేను దేవుడని ఆ ఫరో తెలుసుకునేటట్లు చేస్తా. యెహోవా ఎవడంటాడా? నేనెవరో వాడికి చూపించి ఆ తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకెళ్తా అన్నాడు. మనకు విరోధంగా లేచినోడికి ముందు నేర్పిస్తాడు పాఠం, గుణపాఠం. వాడిని అణిచిందాక మనం బయటికి తీసుకెళ్తాడు. వాడు అప్పటి వరకు అనుకుంటాడు నా చేతి కింద ఉన్నారు వీళ్ళని, అనగదొక్కేసి ఉన్నాను అనుకుంటాడు, బానిసలుగా ఉన్నారనుకుంటాడు, వీళ్ళ బతుకంతా అని అనుకుంటా ఉంటాడు.
ఒక్కరోజు బ్రతిమలాడి పంపించేటట్లుగా చేస్తాడు, నిశ్చయముగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇక్కడ మోషే ఏమంటాడు చూడండి, నిర్గమకాండం 7:5 నిర్గమకాండం 7:5 7:5 నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకోవాలి, మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చేది అన్నాడు. చప్పటి కొట్టి గట్టిగా శక్తితో కొట్టు, మోత మోగాల శక్తితో. ఐగుప్తీయులు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలా, నిశ్చయంగా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు ఎవడ్రా క్రైస్తవుడు అంటే అనగదొక్కబడినోడు అంటుంటాడే, వాడు కూడా తెలుసుకోవాలా. వాడు తెలుసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. దండం పెట్టాల్సి వస్తుంది. చర్చిలోకి వెళ్ళి 23వ కీర్తన చదవాలా? ఆమె చెప్పండి. చదివారా లేదా? చదువుతున్నారా లేదా? ఎప్పుడు? ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఎప్పుడు చదవరు, ఎలక్షన్లు వచ్చినప్పుడే చదువుతారు. 23వ కీర్తన 23వ కీర్తన ఎలక్షన్లు వచ్చినప్పుడే కాదు, రాబోయే రోజుల్లో వాళ్ళు బైబిల్ చేత పట్టుకుని తిరగాల. అట్ట దేవుడు చేయనుగాక. చేతెత్తి చెప్పగట్టే చెప్పు, హుషారుగా చెప్పు. మీరు ఆమెనన్నాడు, దేవుడు అలా చేస్తాడు. గెలవకూడదు, సావకూడదు అంటే గెలవలా నేను ప్రార్థన చేస్తే అంతే. ఆమేన్. గట్టి చెప్పండి, అలేలు చెప్పండి. గెలవకూడదు, సావకూడదు, ఖాళీగా ఇంట్లో కూర్చో ఉండాలి. నేను వాక్యం చెప్పాలి. ఫరో అయితే మనకి ఎవడైతే, బైబిల్ ఏముంది? రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట మీరు నిలబడతారు. చెప్పో, చేతెత్తి గట్టిగా హుషారుగా చెప్పో. ఎవరి దగ్గర నిలబడతారు? రాజుల ఎదుట, అధికారుల ఎదుట. మనం తక్కువైన వాళ్ళం కాదు. మనల్ని ఎవరు అండర్ ఎస్టిమేషన్ వేయకూడదు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు? ప్రభుని నమ్ముకున్నాడు అంటే ఎవరు అనుకున్నావు? మన ముందు నడిచే దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా. ఆమె పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆమెను కాదు, పరిశుద్ధుడు అనండి. పరిశుద్ధుడు, 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 సియోనులో మహోన్నతుడు. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడు. మనల్ని టచ్ చేయాలంటే ముందు ఆయన ఉన్నాడు. ఆయన్ని దాటుకొని మన దగ్గరికి రావాలి ఎవడైనా సరే. విడిపించబడలేదంటే ఎందుకు విడిపించలేదు? వాడికి తెలియాలా వాడికి నేనెవరో? మనల్ని ఎందుకు విడిపించట్లేదంటే ముందు వాడికి తెలియాలా. యెహోవా ఎవర్రా, దేవుడు ఎవర్రా, యేసు ఎవర్రా అనే వాడికి తెలియాలా ముందు. వాడికి తెలిసేటట్లుగా చేస్తాడు మన దేవుడు. వాడికి తెలిసేటట్టుగా చేస్తాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నిశ్చయంగా చేయనుగాక. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుందంటే ఇందుకే. మన విరోధులకి మట్టి తినిపిస్తాడు దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో వాళ్లకు కూడా తెలిసేటట్లుగా చేస్తాడు. నిశ్చయముగా చేస్తాడు. మీరు బైబిల్లో గమనించిస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. వచ్చాడు, కుష్టు బాగు చేసుకుంటామని వచ్చాడు.
వచ్చినోడు బాగా అయ్యాడు, వెళ్ళేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోతున్నాడు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు వచ్చి ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి యొక్క దేవుడు లేడు. చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప మా తమ్ముడు అంటుంటాను, మీ నోట్లో మట్టి కొట్టాని. నేను అనలేను ఆ మాట, నేను అనలేను. మరి మా తమ్ముడు అంటాడు, మీ నోట్లో మట్టి కట్ట అంటాడు. మీ నోట్లో మట్టి కొట్ట అని నేను ఎందుకు అంటాను? గట్టి చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. అంతే. వాడు ఆ మాట అనాలి అవతలోడు. మనల్ని చూసినాడు అనాలా, వీళ్ళ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అనాలా. ఎవరితో అయినా పెట్టుకోవాలి, మనతో పెట్టుకోకూడదు. అంతే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. మనం అడావుడి పడకూడదు, తొందరపడకూడదు, ఆవేశపడకూడదు. ఎందుకు విడిపించలేదు? ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకు మన పట్ల కార్యం జరగట్లేదు? దేవుడేదో మన పట్ల కార్యం చేస్తున్నాడు. మనం ఎవరో వాడికి తెలియజేసి ఆ తర్వాత మనం విడిపిస్తాడు. మరలా మన జోలికి రాకూడదు. మరలా మన జోలికి రాకుండా చేసినట్టుగా చేస్తాడు. గట్టి చెప్పండి, చేతులు తెలియదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను మట్టి తినిపిస్తాడు. రాబోయే రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళనే దేశాన్ని కూడా ఏలేటట్లుగా చేస్తాడు. సగం మంది చెప్పినారు, ముందున్న వాళ్ళు చెప్పారు, వెనకున్న వాళ్ళు వినబడినట్లే. మన దేశాన్ని దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏలతారు, యవనస్తులు వెళ్తారు. హమారా దేశ ముషులు డొక్కులన్నీ పోతారు. మేకప్ చేసుకుని కొత్త కొత్త బట్టలు వేసుకుంటే కుర్రాడైపోతారా? ముషులు డొక్కులందరూ పోతారు. చేస్తాడు దేవుడు. ఆమేన్. రక్తం ఉడికిపోతుంది. గట్టిగా చెప్పండి, గట్టిగా హుషారు చెప్పు. నీతిమంతుల్ని కాపాడే దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 52:1. యెషయా గ్రంథం 52:1 నుంచి 3 వరకు. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలాన్ని ధరించుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సుందర వస్త్రాలు ధరించుకొని. ఇక మీదట సున్నతి నొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చో. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు ఇప్పుకో. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికే అమ్మబడితిరి కదా, రోకలు ఇవ్వకుండా మిమ్మల్ని విమోచించి విడిపిస్తాను. చేత తెలియజెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే క్రయధనముగా మార్చబడి మీరు డబ్బులు ఇవ్వకుండానే, మీరు ఏది ఇవ్వకుండా మీరు రక్షించబడేటట్లుగా నేను ఒక కార్యాన్ని మీ పట్ల నేను చేస్తాను.
ధూళి దులుపుకో, మెడకట్లు ఇప్పుకో, సుందరమైన వస్త్రాలు ధరించుకో. సియోనా, యెరూషలేమా, కట్లు విప్పుకో, లే, నేను నిన్ను విడిపిస్తా. నీకు నేను విడుదల తెచ్చేస్తాను, విడిపిస్తాను. ఊరకనే ఉండు, నేను చేస్తా. నువ్వేమి ఖర్చు పెట్టకుంటే నేను విడిపిస్తా. ఏ ఖర్చు లేకుండా నేను విడిపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలా, ఫరో తెలుసుకోవాలా. 3వ పాయింట్ 9:29 నిర్గమకాండం 9:29. నిర్గమకాండం 9:29. మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. నేను చేతులు యెహోవా వైపుకి ఎత్తుతాను. ఈ ఉరుములు మానుతాయి. ఈ వడగండ్లను ఇక మీదట పడవు. వడగళ్ళు మానిపోతాయి. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. భూమి అంతా యెహోవాదని రే ఫరో నువ్వు తెలుసుకోవాలా. ఆమె చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పు. ఏ ఫరో, నువ్వు తెలుసుకో, భూమి దాని విశాలత దేవునిదని, నేను ఆరాధిస్తున్న దేవునిదని తెలుసుకో. ఆయన మాటకి అన్ని లోబడతాయని తెలుసుకో. ఆయన మాటలకు లోబడతాయన్న సంగతి నువ్వు తెలుసుకో. ఫరో, తెలుసుకో. నువ్వు భూమి దాని విశాలత ఎవరిది చెప్పండి. మీకు డౌట్, మనం ఆరాధిస్తున్నది ఆయన మీకు తెలిస్తే కదా ఇది నా దేవుడిది అని చెప్తారు మీరు. ఈ భూమి దీని విశాలత ఎవరిది? మనం ఆరాధిస్తున్న దేవునిది. హల్లెలూయా. ఎవరిది? భూమి దీని విశాలత ఎవరిది? మనం ఆరాధిస్తున్న దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు టికెట్ లేకుండా రైలు ఎక్కాడంట. తీసి వచ్చి పట్టుకున్నాడు. తీసి వచ్చి పట్టుకుంటాడు. ఏం చెప్పాడు తెలుసా? ఎవరనుకుంటున్నావు నేను? భూమి దీని విశాలత మా డాడీది అన్నాడంట. ఎవర్రా మీ డాడీ అంటే మా దేవుడు అన్నాడంట. అందుకని నేను టికెట్ కొంటానా అన్నాడంట. అట టికెట్ కొనుక్కుంటే ఎక్కి భూమి మీద విశాలత అనుకో ట్రైన్లోంచి కిందకు దోస్తాడు. ఆదివారం వాక్యని పోయి ఈ భూమి విశాలత నా దేవుడిది, నేను టికెట్ ఎందుకు కొనాలని రైలు టికెట్ లేకుండా ఎక్కాడు. దొంగ ట్రైన్ ఎక్కాడు. భూమి దాని విశాలత దేవునిదే, నా దేవుడిదే నువ్వు తెలుసుకుంటావు ఫరో. అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజల్ని కాడి నుంచి బయటికి తీసుకెళ్ళా. నీకు సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవన్నీ ఎందుకు వస్తాయంటే దేవుడు విడిపించే దేవుడని ప్రజలకి తెలిసేటట్లుగా వస్తాయి. చూసిన వాళ్ళు అనుకుంటారు అయిపోయిందిరా వీడి బతుకు, అయిపోయిందిరా వీడి ఇంటి సంగతి, ఇంకా అవమానాల పాలతో ఇంట్లోంచి బయటికి రాడు, ఉరేసుకుని చస్తాడు, ఇంటిని దాగతాడు, ఏదో మాత్రలు వేసుకుని మింగి చస్తాడు, వీడి బతుకు ఇంతే అని అనుకుంటారు కదా. అలాంటప్పుడు దేవుడు విడిపించి వీళ్ళ దేవుడే దేవుడు, దేవుడు తప్ప మరి ఇంకో దేవుడు లేడు. నయమాన్ అన్నాడు కదా ఆ మాట, వీళ్ళ దేవుడు తప్ప మరి ఇంకో దేవుడు లేడు అని చెప్పాడు. స్వస్థత పొందిన తర్వాత ఆలస్యం అవుతుంది కానీ దేవుడు మన జీవితంలో కార్యం చేయకుండా మానడు. కారణం నీతిమంతుడివి. ఎవరు నువ్వు? నువ్వెవడివి చెప్పండి. నోళ్ళు తెచ్చి ఎవరు నువ్వు? నేను నీతిమంతుణ్ణి. నీతిమంతునిగా నన్ను నీదు ఆత్మతో నిన్ను స్తుతించకుండా మీరుండలేరులే, నాకు తెలుసు. మీరెందుకుంటారు?
మీరు ఉండలేరు. మీరెందుకుంటారమ్మా? ఉండలేరు. నేనుండలేను అన్నబ్బా, ఏం బాడారబ్బా. మీరెందుకుంటారమ్మా? మీరుండరు. మీరుండలేరు. మీరుండలేరు. హల్లెలూయా. భూమి దాని విశాలత మన దేవుడు దాని ఫరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఐగుప్తుల్ని ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొచ్చాడు. తెలియాలి అతని. ఫైనల్ టచ్, 4వ పాయింట్. నిర్గమకాండ 11వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండ 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియదు. యెహోవా ఐగుప్తీయులని ఇశ్రాయేలుని వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఎవరి మీదనైనా ఇశ్రాయేలీల దేవుని బిడ్డల పక్షాన ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. కుక్క కూడా నాలుక ఆడించదు. ఆమేన్. ఏ కుక్క నాలుక ఆడించినట్టు కోచాడు పారేస్తాను. కొన్ని కుక్కలు ఉంటాయి, అరవ్వయి అంటుంటాయి. అవి అరవు నాలుక ఆడిస్తుంటాయి. దేవుని ప్రజల పక్షాన కుక్కలర నాలుగు గదిలిచారు, కోచాడు పారేస్తాడు. తిట్టలేక ఇటు చెప్పాడు. అర్థమవుతుందా? దేవుని ప్రజల పక్షాన, నీతిమంతుల పక్షాన విడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవ్వడు కూడా ఒక మాట నోటితో అనేదానికి కూడా వాడు ధైర్యం చాలదు, వాడికి దమ్ముండదిగా. రాయలసీమ భాషలో అంటే దమ్ము ఉండాలి వాడికి అంటారు. దమ్ము కూడా వాడు నోరు తెరిచి దేవుని బిడ్డల పక్షాన మాట్లాడే ధైర్యం ఎవ్వరికి లేకుండా దేవుడు చేసి పారేస్తాడు. అప్పుడు విడిపిస్తాడు. నేను వారిని విడిపించిన తర్వాత ఒక్కడ కూడా వాళ్ళ గురించి నోటితో ఒక మాట అనకూడదు, ఒక కుక్క కూడా నాలిక ఊపకూడదు అన్నాడు. ఉంటాయి కొన్ని కుక్కలు నాలిక కదిలిస్తుంటాయి, అరవు. అరవు కొన్ని కుక్కలు అరవు కానీ అని నాలిక బయట పెట్టే అంటుంటాయి కుక్కలు. కొన్ని కుక్కలు ఉంటాయి వాగుతుంటాయి, ఏడంటే ఆడ వాగుతుంటాయి కుక్కలు. తలుపు సాటునున్న రోకల బండ తీసుకుని నడుము మీద కానీ కొడితే దెబ్బకి నడుము విమానం మొత్తం ఒకళ్ళ దెబ్బకి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, నీతిమంతుల పక్షాన ఉన్నాడు. నీతిమంతులు విడిపించే దేవుడు ఖచ్చితంగా విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలా? ఫరో తెలుసుకోవాలా? అర్థమవుతుందా? ఫరో తెలుసుకోవాలా? భూమి దాని విశాలత, దేవుని బిడ్డలు దాన్ని వాడు తెలుసుకోవాలా? సజీవుడైన దేవుడే నీతిమంతుల్ని పాపుల్ని వేరు చేస్తాడో తెలుసుకోవాలా? ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొస్తాడో తెలుసుకోవాలా? బయటికి తీసుకొస్తాడని తెలుసుకోవాలి. తెలుసుకొని బయటికి తీసుకొని వచ్చేస్తాడు తెలుసుకోవాలా? అప్పుడు మనల్ని అందరినీ బయటికి తీసుకొని వస్తాడు. టైం పట్టింది ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకురావడానికి. ఇన్ని కార్యాలు జరిగినాయి. మన పట్ల ఆలస్యం అవుతుందంటే ఏదో ఒక అద్భుతం మన జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు.